తల్లి బందలమ్మా, ఈ మహిమ ఎవరికి తెలియదమ్మా. సంకటహరణి భక్తుడ పాలని నిత్యములే నామమే నా జేనిత దానం. పరమేశ్వరి పరమగౌళి నిరూపం చూస్తే మనసు పరవశమవే. మత్తుల కన్నీరు తులిచే చల్లని తల్లి, నీ చరణం బాటిత్ తీరే బాఢల్లి. అమ్మా నీ దివ్య ఆశీస్సులు తాకగా సకల శుభలాలు కలుగునమ్మా. నీ కథలే చాలు మా జీవితం, నీ కృపలే చాలు మా విజయము. చెందిన వారినే వరమిచ్చే తల్లి, నీ కరుణ లేనిదే ప్రపంచం మేరే. నిన్ను ఆశ్రయించిన భక్తులందరికీ సుఖశాంతులు ప్రసాదించు తల్లి. నీ మందిరం వద్దే సంతోష గీతాలు, నీ సేవలో తేలే మధుర జల్లు. మంచి జరుగని భక్తుల కోరిక నీ కరము నమ్మకమే. సార్ నా పేరు లక్ష్మయ్య ఆచార్య, మన ఎక్కడ కర్నూలు. నేను అష్టకథం చేశాను. మాకు తిరుపతిలో గురువు గారు పనిచేసి ఆయన మూలిక వైద్యం నచ్చి, ఆయన తంత్ర విద్య అని ఏదైనా మాకు బాగా నచ్చేసి ఆ విద్య కోసం నేను గురుగారి దగ్గర జాయిన్ అయ్యాను. దాదాపు 8 సంవత్సరాల నుంచి నాకు ఆయన పని. గత 8 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు తిరగడం కానీ, మూలిక వైద్యం చేయడం కానీ, యంత్రాలు కానీ ఏదైనా కానీ నా చేత రాపియడం జరుగుతుంది. ఆయన దగ్గర చూపడం జరుగుతుంది. చాలా వరకు మూలిక వైద్యం కూడా నాకు నేర్పించింది. అలాగే అక్కడ ఆశ్రమం తిరుపతిలో ఉన్నది, అక్కడ కాళహస్తిలో ఉన్నది, శ్రీశైలంలో ఉన్నాయి. ఇక్కడ ఒక ఆశ్రమం కట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్లేస్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ చూపడం జరిగింది. ఇక్కడ ప్రవేశం వచ్చిందని చెప్పి మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ బావిలో ఒక అమ్మవారు, అమ్మవారు బండలమ్మ అంటే పేరు పెట్టారు గురువు స్వయంగా వెళ్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి సకలంగా అంటే అన్ని సౌకర్యాలు అమర్చలేకపోతున్నాం, కానీ కొద్ది వరకు వాళ్ళకి సౌకర్యాలు సమకూర్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యం కూడా చాలా అభివృద్ధి చెందింది. మేము నేర్చుకోవడం కూడా చాలా వరకు నేర్చుకుంటాం. ఇక్కడ చాలా మంది నేర్చుకోవడం కూడా వస్తారు. వాళ్ళ బాధల కోసం వాళ్ళు వచ్చినప్పుడు మాకు కూడా కొన్ని ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. గురువు గారు కొన్ని చెప్తారు. మీరు కర్నూలు నుంచి వచ్చి 2 పేరు. అవునండి. ఓకే. కర్నూలు కూడా వైద్యం నేర్చుకున్నారు. అవునండి. చెప్పండి, మీరు కర్నూలు నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారంటారు కదా, ఏ వైద్యం ఎలా చేస్తున్నారు మీరు ఒకసారి చెప్పండి. గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మూలిక వైద్యం నేర్పడం జరిగింది. చాలా వరకు సంతానం కానీ, లైక్ మన థైరాయిడ్ వీటికి కూడా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే లావు కావట్లేదు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మందు వచ్చేసి ఎక్కువ ఇంప్రూవ్ అయిందంటే ఈ డ్రింకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ నడుస్తుంది. దాంతో పాటు సంతానానికి కూడా నడుస్తుంది. నేను చాలా మందికి నా చేతుల మీద కానీ నూరేసి ఇచ్చాను గురుగారు చెప్పడం వల్ల. నేను చూపించిన చెట్లు, కొన్ని చెట్లు మాకు తెలియదు, ఆయన చూపిస్తారు కూడా కొండ ప్రాంతానికి వచ్చేసి. మేము దగ్గర కొండలోకి వెళ్తే వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్తాం. అమావాస పుణ్యానికి కూడా ఇక్కడ ఉండం. యాక్చువల్గా ఎక్కడైతే ఉంటాయో మూలికల కోసం తిరగడం కానీ, ఇప్పుడు శ్రీశైలం అడవులు ఉన్నాయి, నిలబడి అడవులో తిరుగుతుంటాం. లేదు పెంచుకులకోన అడవులు ఉన్నాయి, పెంచుకులకోన అడవుల కోసం వెళ్తాం. అక్కడ 2-3 రోజులు క్యాంప్ వేసుకొని ఆ మూలికలనే సేకరిస్తాం. మాకు తెలియని మూలికలు కూడా గురుగారు చూపిస్తారు. అలా చూపించిన వాటిని తీసుకొచ్చుకొని ఏవేవి ఎలా వాడాలి, ఏదే దేంట్లో కలపాలి, ఎంత క్వాంటిటీ కలపాలని చెప్తారు గురుగారు. దాన్ని బట్టి లేహాలు తయారు చేయడం, ఇలా మెడిసిన్ తయారు చేయడం, ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక మంత్ తయారు చేస్తారు అనమాట. ఒక బాటిల్ అనేది ఒక 3 months వచ్చేలా తయారు చేసుకొని వాటిని నిల్వ ఉంచుతూ మేము
ఇచ్చేస్తాం. అలాగే అయితే ఇంకోటి ఏంటంటే గురువు గారు మాకు కొన్ని మూలికలు చూపిస్తారు. అది ఎలా తీయాలి, ఏ నక్షత్రం తీయాలి, ఎలా ఏ రోజున తీయాలని కూడా చెప్తారు, ఏ పూట తీయాలని కూడా చెప్తారు. అలా చెప్పిన దాన్ని బట్టి మేము వైద్యం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మేము కూడా కొన్ని వాటికి మెడిసిన్ ఇస్తాం. జ్వరానికి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, సంతానానికి కానీ, వీటికన్నిటికీ ఇస్తా ఉంటాం. అదండి. ఇంకా ఇంటి సమస్యలు ఉంటాయి కదా, ఇంట్లో మాకు అది బాగలేదు, ఇది బాగలేదు, వాటికి ఏదైనా రెమెడీస్ చెప్పడానికి కూడా జరుగుతుంది గురుగారు. వాటిని ఎలా పోగొట్టాలి, మూలికలతోనే, ఈ యాంత్రికం తాంత్రికం కాకుండా ఓన్లీ మూలికలతోనే వైద్యం చేయడం జరుగుతుంది. ఓకే అండి. అయితే మూలిక వైద్యం చేస్తున్నారు కాబట్టి గురువు గారి సేవలో మీరు ఇక్కడ 8 సంవత్సరాలు నుండి ఇక్కడ సంవత్సరాలు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 years అవుతుంది. ఇక్కడ 3 years. అంతకుముందు మాకు పరిచయం అక్కడ తిరుపతిలో జరిగింది. ఆయన గురువు గారికి మూలిక వైద్యం నచ్చి ఆయన దగ్గర మేము జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ సౌకర్యం ఎలా ఉందండి? కరెంట్ కానీ, రోడ్లు కానీ సరిగ్గా ఇక్కడ లేవు కదా. మరి గవర్నమెంట్ ఏమైనా ప్రోత్సహించి ఏమైనా రోడ్ సదుపాయం చేయడానికి ఏమైనా కోరుకుంటారా ప్రభుత్వం ద్వారా? అది కోరుకుంటున్నామండి. మేము 3 years నుంచి అంటే ఫస్ట్ ఈ కొండ తీసుకున్నప్పుడు కూడా మేము ఇక్కడ టెంపుల్ కట్టాలనుకుని ఒక ప్లాన్ చేసుకున్నాం. చాలా ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు చుట్టూరా కొండలు చెట్లతో కూడుకొని పుట్టలు అన్ని ఉండేటివి అనమాట. వాటిని క్లీన్ చేసేటప్పుడు ఎలా అంటే ఎంత కష్టపడ్డామో మేము చూసాం. మా చేతుల మీద, గురువు గారి చేతుల మీదుగా వాళ్ళ శిష్యులుగా అందరూ వచ్చేసి క్లీన్ చేసేస్తారు కొండలు మొత్తం. ఈ దారికి ఎవరైనా రావాలంటే భయపడేవారు. ఇక్కడ నైట్ కూడా కరెంట్ ఉండేది కాదు. ఇక్కడ నిర్మించుకున్న తర్వాత కూడా కరెంట్ ఉండేది కాదు. అక్కడ కూడా కొద్ది మంట వేసుకోవడం, లేకుంటే జనరేటర్ పెట్టుకోవడం, ఈ సోలార్ లైట్లు తెచ్చుకోవడం, ఇలా ఉండేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లో అన్నదానం పెట్టేవాళ్ళం కాదు. వచ్చిన మాకే వండుకోవడం కొద్దిగా కష్టంగా ఉండేది. రాను కొద్దిగా జనాలు డెవలప్ అయిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేసాం. వాళ్ళకి సౌకర్యాన్ని నిర్మించాం. ఇప్పుడు మన బోర్ వాటర్ లేవ్ అనేసి బోర్ వేయించుకున్నాం. ఆ బోర్ ఫెయిల్ అయిపోయింది. బావిలో నీళ్ళు కూడా రావట్లేదు. వాటికి కూడా ఏటి నుంచి తెప్పించుకుని కొడుతున్నాం వాటర్. ఇంకోటి ఏంటంటే వచ్చిన జనాలకి బాత్రూమ్ కూడా లేవనేసి ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్ కూడా కట్టించారు. ఉండడానికి వస్తలేదని చెప్పి ఒక సిమెంట్ రూమ్ నే అడ్జస్ట్ చేసుకొని ఒక చిన్న రూమ్ గా అరేంజ్ చేసుకోండి. ఇక్కడ అమ్మవారికి నీడని చెప్పి ఈ రేకుల షెడ్ కూడా వేయించుకున్నాం. ఇప్పుడు వీటి కోసం కూడా చాలా మంది అబ్జెక్షన్ చేస్తున్నారు. ఈ అబ్జెక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మేము కాకుండా జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ఏదో చెప్పడం, మీరు ఎందుకోసం వెళ్తున్నారు, అక్కడ ఏం చేయలేరు. వాళ్ళు బాగిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు కాబట్టి వస్తున్నారు. వాళ్ళకి వచ్చే దారిలో కూడా చాలా మంది చెప్తున్నారంట, మీరు అక్కడికి వెళ్ళకండి అంటే వాళ్ళు నయమైంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని బెదిరించడం కూడా జరుగుతుంది అనమాట. వచ్చిన వాళ్ళందరినీ బయట వాళ్ళు బెదిరిస్తారు. అది ఎందుకు బెదిరిస్తారు అంటే ఇంకా ఇక్కడ ఏం జరగట్లేదు అని చెప్పి. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకి కొంతమంది వారలేకపోతున్నారు అండి. వారలేకపోతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ లోకల్ రిపోర్టర్లు కూడా కొంతమంది మాకు సహకరించట్లేదు. అంటే వీళ్ళు ఉంటారు కదా, ఏంటి మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పబ్లిసిటీ కోసం అనేసి కొద్దిగా పాపులారిటీ కోసం అనేసి మమ్మల్ని అంటున్నారు అనమాట. డబ్బులు అడిగారు అనమాట. డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో మేము పబ్లిసిటీ చేస్తామనేసి వాళ్ళు ఒక వీడియో, ఫేక్ వీడియో తయారు చేసుకొని పెట్టేస్తున్నారు. గురువు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు మేమేం మీకు అపకారం చేయం, మేము కూడా ఉపకారం చేస్తాం, మేము పబ్లిసిటీ చేస్తామని చెప్పి ఒక దొంగ వీడియో తీసుకొని అక్కడ ఎవరు మాట్లాడకపోయినా భక్తులతో మాట్లాడిస్తామని చెప్పి భక్తులు ఒక్కరు కనపడకపోయినా, వాళ్ళతో ఎలాంటి సమాచారం లేకపోయినా గురువు గారి మీద నుంచి బురిడి బాబా అని ఒక ఏమంటారు అపనింద వేశారు. ఆయన చెడ్డ పేరుగా చేశారు అనమాట. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది ఆయనకి పిలిచి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. చెప్పినా సరే ఆయన మళ్ళీ అలా ప్రవర్తించడం జరిగింది. ఇక్కడంటే ఇక్కడే కాదు, చాలా మందిని ఇబ్బంది పెట్టాడంట ఈ సరౌండింగ్ లో. అంటే మాది లోకల్ కాదు కదా, తెలుసుకోవడం జరిగింది. ఈ లోకల్ వాళ్ళని చాలా మంది ఇబ్బంది పెట్టేసి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అంటే ఈ ప్లేస్ల గురించి కానీ, ఏమైనా ఇల్లు పట్టాల గురించి కానీ, వాటి గురించి కూడా బ్లాక్ మెయిల్ చేసేవాడంట. ఎక్కడైనా సరే ఇప్పుడు స్త్రీ విషయంలో కూడా చాలా మందితో కూడా డబ్బులు లాగాడంట. అదండి. ఇంకోటి ఏంటంటే ఒడిశా వాళ్ళతో కూడా ఇప్పుడు ఏమన్నా ఈ గ్యాంబ్లింగ్ జరుగుతుంటాయి కదా, ఆ గ్యాంబ్లింగ్ లో కూడా వాళ్ళకి పరిచయం ఉన్నట్టుగా మాకు తెలుసు. ఛానల్ పేరేంటి? యూట్యూబ్ ఛానల్ అంటే పేర్లు చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే మాకు ఇప్పటికే చాలా టార్చర్ చేశారు. ఇక టార్చర్ చేసిన తర్వాత దగ్గర 3 నెలలు కరెంట్ లేదు. ఆ కరెంట్ లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ దొంగ కరెంట్ ఇవ్వకపోయినా ఇచ్చారనేసి ఒక ప్రూఫ్ తీపించుకున్నారు అనమాట వాళ్ళు. మేము లేని టైంలో వచ్చి ఫోటో తీసుకోవడం, అక్కడ మాకు ఏదో కరెంట్ ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని బెదిరించడం, మీరు కట్ చేయకపోతే మేము కొట్టేస్తామని కూడా వాళ్ళు బెదిరించారండి. బెదిరించడంతో వాళ్ళు ఆ లైన్ కట్ చేసేసారు.
ఇక్కడ 3 నెలలు కరెంట్ లేదు. మేము తీవ్ర అంటే నైట్ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వచ్చిన భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. బావిల వాటర్ కూడా అన్నదానానికి వచ్చిన వాళ్ళకి తోడడం జరిగింది. తాళపు తోడడం జరిగింది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడి కట్టకూడదు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది చర్చిలు కూడా గుళ్ళ మీద కొండల పైన కడుతున్నారు. మనం రమ్మారు గుడి కడితే ఏమొస్తుంది, వాళ్ళకి ఏమవుతుందో నాకు తెలియదు. వాళ్ళు కూడా హిందువులేండి కూడా గుడిని ఆపుతున్నారు. ఇలాగా డబ్బులు డిమాండ్ చేసి స్వయంగా వెలిసిన అమ్మవారి మీద ఇలాగా అపనంగులు వేస్తున్నారు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాల్సిందిగా కోరుచున్నారని చూడండి. ఎంతో మంది ప్రజలు అమ్మవారిని నమ్మి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కొలువు తీరిన అమ్మవారు సాక్షిగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని రవిచంద్ర గురూజీ గారు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. సంతాన సౌఫల్యం కోసం, తర్వాత ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళ కోసం చాలా చాలా వరకు అన్ని క్లియర్ చేస్తున్నారండి. ప్రజలు చాలా మంది చాలా ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు. ఇదంతా చూసి వారవలేక కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది బయట వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లాలని ఆశతో దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి రోడ్డు సౌకర్యం, కరెంటు సౌకర్యం, ఇక్కడ మంచినీళ్లు లేవు, మంచినీటి సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుచున్నారండి. అయితే ఎక్కువ మంది మంచి చేసే వాళ్ళని మంచి చేయనివ్వట్లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ ఇంకా బయట మరి ఎందుకు మరి స్వయంగా వెలిసిన అమ్మవారి దగ్గర ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారంటే తీవ్రమైన ఆందోళనకి గురవుతున్నారు ఇక్కడ స్వామీజీ గారు. వాళ్ళ పాపులారిటీ కోసం ఎలాగైనా యూజ్ చేసుకుంటున్నారండి. వాళ్ళ పాపులారిటీ కోసం అనేసి మాకు ఇప్పుడు స్వామి గారి పబ్లిసిటీ ఎక్కువ ఉన్నది. ఆ పబ్లిసిటీని డామినేట్ చేసి వాళ్ళ పాపులారిటీ పెరుగుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ లేనిపోయిన అపోహలు కల్పించి ఏ భక్తులు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, చాలా మంది భక్తులు బయట ఉన్నారు. వాళ్ళు అడగండి కావాలంటే గురుగారు ఎలాంటి వాళ్ళో చెప్తారు. గురుగారి గురించి గత 8 సంవత్సరాలుగా మేము చూసామండి. నేనే కాదు, ఆయన దగ్గర ఈ స్టేట్ ప్రకారంగా చాలా మంది భక్తులు ఉన్నారు. భక్తులే కాక శిష్యులు కూడా ఉన్నారు ఆయన దగ్గర వైద్యం నేర్చుకున్న వాళ్ళు అడిగినా చెప్తారండి. ఇప్పుడు డబ్బులు అనేది కొద్దిగా డిమాండ్ చేస్తారు, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే మనిషిని పట్టి తీసుకుంటారు తప్ప ఎక్కువ తీసుకోరు, దాన్ని తక్కువ తీసుకోరు. 100 రూపాయలు అడుగుతారు, 200 ఇస్తారు, లేదా 100 రూపాయలు ఇచ్చినా ఎక్కువైనా మనం తీసేసి పంపిస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు దుష్ప్రచారాలు చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము అమ్మవారి గుడి కట్టడానికి వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? వాళ్ళు హిందువులే కదా, మేము హిందూ సంస్థ నడుస్తున్నాము అనేసి ఒకరి దగ్గర డబ్బులు ఆశించింది లేదు, ఇంకోటి చేసింది లేదు. మేము వైద్యం చేసే కదా కడుతున్నాం. ఎవరి దగ్గరైనా డిమాండ్ చేస్తున్నామా? లేదు కదా అండి. వచ్చిన భక్తుల దగ్గర నుంచి బియ్యం తీసుకుని ఆ బియ్యంతో అన్నదానం చేస్తున్నాం. అంతేగాని మేమన్నా దోచుకోవడం కానీ లేకుంటే ఇంకోటి దొంగతనం తినడం కానీ జరగట్లేదు కదా. వచ్చిన భక్తులకు ఇక్కడే సమాధానం చెప్తున్నాం, ఇక్కడే ఉంటున్నాం. ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది కూడా మొత్తం వాళ్ళు అడిగి చెప్తారు. మెడిసిన్ కి ఎంత అవుతుంది ఏంటి అనేది మాకు తెలుస్తుంది కాబట్టి మేము అలాగే ఉంటున్నాం. అంతేగాని ఇక్కడ ఎలాంటి డిస్కషన్ చేసే ఉద్దేశంతో మాకు లేదు. గవర్నమెంట్ కోరుకున్నది ఒకటండి. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. ఎమ్మెల్యే గారి నుంచి మనం కరెంటు కోరుకున్నాం, ఒక రోడ్డు కోరుకున్నాం. అయితే కరెంటు గురించి నేను హెల్ప్ చేస్తాను, రోడ్డు గురించి కూడా అవుతుంది కానీ నాకు కొద్దిగా టైం ఇవ్వండి అన్నట్టు అన్నారు ఎమ్మెల్యే గారు. గురుగారి తరఫున మేము వెళ్ళి కలిసాం, అది జరిగింది. ఇంకా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చారు. లోకల్ సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంఆర్ఓ కానీ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చూసిపోయారు కూడా. ఈ లొకేషన్ బాగుందండి, కట్టండి, మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు కూడా చెప్పారు చాలా మంది. ఈ లోకల్ వాళ్ళు చాలా మంది డిస్టర్బ్ చేస్తుంటారు, వాళ్ళని ఎదుర్కొనే సత్తా మీకు ఉన్నప్పుడు అయితే దిగండి అని ఆకాశ అన్నారు. మేము ఎంతమంది రాని మేము ఎదుర్కొంటామని చెప్పి మేము అనుకున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కోరుకునేది ఒకటండి, ఒకటి కరెంటు, ఒకటి రోడ్డు. వచ్చిన వాళ్ళ భక్తులకి మీ గవర్నమెంట్ తరఫున ఏదైనా సహకారం ఇంతే అండి మేము కోరుకున్నాము. ఓం నమ శివాయ, ఓం శక్తి సదా. మేము ఈ స్థలము అనేది ఆ రోడ్డు పక్కన మొత్తాన్ని చాలా మందికి అడిగాం. ఈ ప్రాంతంలో ఒక గుడి కట్టాలి అని కొన్ని కోట్ల రూపాయలు రేట్లు చెప్పడంతో మనది ఒక చిన్న స్థాయి, మనము అంత పెద్ద కోట్లు పెట్టి మనం కట్టలేము, కొనలేమని చెప్పి ఇది ఒక గులుమూరు ప్రాంతంలో ఉండే విలేజ్లు ఆ గ్రామస్తులని ఈ స్థలం అడిగితే స్వామీజీ మన ప్రాంతంలో మన ఏరియాలో గుడి కడుతున్నాడు, మనందరం సహకరిద్దామని ఒక 5-6 మంది భక్తులు మాకు దీన్ని సహకరించడం జరిగింది. మేము ప్రసన్నకాళి గుడి కట్టాలి అని మేము అనుకున్నాం.
ఈ ప్రసన్నకాళి గుడి కట్టాలని అనుకొని మేము ఆ బోర్డు ఈ వెనకమాల పెద్ద రాయిగా ఉన్న బండ, ఆ బండ పైన ఒక అమ్మవారిని చెక్కించాం. అది తెల్లవారుజామున కళ్ళలోకి వచ్చి రూపం నాది అది కాదు, నాది వేరే రూపం ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడు జరిగినాక అమ్మవారు ఏ విధంగా కళ్ళలోకి వచ్చి చెప్పిందో ఆ విధంగా మేము వచ్చి చూసినప్పటికీ ఆ పుట్టలో ఆ పాదం అనేది ఒకటి దొరికింది. ఆ పాదం దొరికినాక అమ్మవారికి పైన రెండో పాదం కొండ శిఖరాన్ని ఉన్నానని చెప్పింది. త్వరలో కూడా ఆ పాదం తీస్తా. ఒకటి. రెండోది, నాది ఆ రూపము కాదు, నాది అసలైన రూపము నేను నూతిలో ఉన్నానని చెప్పడం జరిగింది. ఈ నూతిలో అదే రోజు భక్తులకు చెప్పి ఆ నుయ్యి క్లీన్ చేసే వాళ్ళకి రప్పించి 2 రోజులు పట్టింది దాన్ని క్లీన్ చేయడానికి. ఆ బురద అంతా ఎత్తి అప్పుడు ఆ బురదలో ఆ రూపము దొరికింది. నేను రాళ్ళల్లో బండల్లో ఉన్నాను కాబట్టి నా పేరు బండలమ్మ అని పేరు పెట్టడం జరిగింది. స్వయంభు బండలమ్మ అని పెట్టున్నాను. ఆ బండలమ్మని పెట్టినాక అది కూడా కొన్ని రోజులు మనకు కార్యక్రమాలు జరుగుతుండేవి. నేను శ్రీకాళహస్తిలో కొన్ని రోజులు ఉన్నాను, గురువుల కాడ విద్య నేర్చుకున్నాను. శ్రీశైలంలో కొన్ని రోజులు విద్య నేర్చుకున్నాను. అలాగే ఢిల్లీలో కొన్ని రోజులు ఉన్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్లో కొన్ని రోజులు ఉన్నాను. ప్రతి ప్రాంతంలో కూడా ఈ గురువుల కోసం తమిళనాడు, కొల్లిమలై కొన్ని ప్రాంతాల్లో పోయి విద్య నేర్చుకుంటూ నేను నేర్చుకునే విద్యని 10 మందికి పంచిపెట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలి అని అనుకొని ఇక్కడ ఈ విగ్రహం నిలబెట్టడం జరిగింది. రోజు రోజుకి పని అనేది ముందుకు జరుగుతుంటే ఈ విగ్రహాన్ని మీరే సృష్టించినారు, మీరే బావిలో పెట్టేసినారు అని చెప్పిన భక్తులు ఎవరు నమ్మలేదు. భక్తులు నమ్మకపోయిన కారణము ఏందేనంటే వచ్చిన వాళ్ళకి, అమ్మకాడకు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చి అమ్మని పాదాన్ని తాకి అమ్మని మొక్కుకొని పోయి ఒకే ఒక కోరికను మొక్కుకుంటే 100 భక్తులకి ఆ కోరికలు అనేవి నెరవేరున్నాయి. దానివల్ల భక్తులకు పబ్లిక్ అయి భక్తులు రావడం అనేది జరుగుతుంది. ఇన్ని రోజులు ఇంత సేవ, ఇంత డబ్బు గ్రామాలు మేము తిరిగి ఎక్కడెక్కడో తిరిగి డబ్బు తీసుకొచ్చి పెట్టి మాకు తెలిసిన వైద్యగాలు చేసి ఇంత డెవలప్మెంట్ ఈ రోజు ఒక 80 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఉంటాం ప్రజల సహకారంతో. దీన్ని ఒక మంచి గుడిగా కట్టి ఈ ప్రాంతంలో ఈ కాళికీమాత గుడి లేదు, ఈ ఏరియాలో మనం కట్టాలి అని ఒక ఆలోచనతో మేము ఉంటే ఇన్ని రోజులు ఏ విలేకరులకు కానీ ఏ టీవీ ఛానళ్ళకు కానీ తెలియదంట. ఇంత డెవలప్మెంట్ అయినాక ఇది దొంగదని చెప్తున్నారు. డెవలప్మెంట్ అవ్వకముందు ఇక్కడ ఎవరూ రాలే. ఫస్ట్ ఈ అడవిలోకి ఇక్కడ దొంగలు కూడా తిరగలేదు. మాకు లేనిపోయిన అపనిందలేసి మాకు లంచాలు అడిగి ఒక ఆయన అయితే పేరు చెప్పము కానీ 1,20,000 రూపాయలు మాకు డిమాండ్ చేశాడు. మేము ఆ పూటకు చిన్న పిల్లకాయలకి బాలాగ్రహాల తాయెత్తులు కట్టుకునే వాళ్ళము. మేము లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఎలా ఇవ్వాలి? పిల్లలకు తాయెత్తులు కట్టుకొని ఏదైనా సాధారణమైన రోగులు వస్తుంటే మాకు తెలిసిన గిరిజన వైద్యం ద్వారా వాళ్ళకి ఏదో బాగు చేస్తుంటే వాళ్ళు ఇచ్చే బియ్యంతో, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి కలిగిన రూపాయితో మేము చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటుంటే గిరిజనులు కాడ దోసుకొని బురిడీ బాబు అని చెప్పున్నారు. అది ఎంతవరకు వాస్తవం? కానీ ఒకటే, మాకు బాగా లోక జ్ఞానం మాకు నేర్పినారా? లోక జ్ఞానం ఎందుకు నేర్పినారంటే ఎలా బతకాలనే చెప్పినారు. ఇంకా కూడా మాకు పబ్లిక్ చేసినాక మాకు జనాలు పెరిగినారు కానీ తగ్గడం అనేది లేదు. మా పైన అపనిందలు ఎన్నైతే వేసినారు ఆ అపనిందలు వేసిన వాళ్ళు కూడా ఈరోజు అమ్మవారి కాలు వచ్చి పట్టుకున్న రోజు కూడా త్వరలో దగ్గిటి పడింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు అమ్మవారికి 45 రోజులు 50 రోజులు చీకట్లో ఉంచినారు. ఆడికి ఒక్క రోజు వచ్చి అడవిలో పడుకోమని చెప్తున్నా, ఒక్క నైట్ ఇక్కడ ఉండమని నేను చెప్తున్నాను. లేదా తల్లిదండ్రులకు ఒక్క నైట్ ఇక్కడ వదలమని చెప్తున్నాను. లేదా అప్పచెల్లెలకు ఒక నైట్ అడవిలో ఉంచాలి. ఒక ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది. ఇంత అడవిలో ఒక 2 ఫ్యామిలీలు ఈ అడవిలో ఉంటే కరెంటు తీయించిన దుష్టుడో దుర్మార్గుడో అది తెలియదు నాకు. అంత లేనిపోయిన అపనిందలేసి కన్నతల్లి కడుపులో చేయి పెట్టున్నాడు. ఒక భగవంతుడి జోలికి వచ్చినోడికి ఆడికి 100కి 100 పాలు పరీక్ష అనేది తప్పదు. నాకు మనం ఫోన్ చేసి మొన్న ఒక వ్యక్తి అడుగుతున్నారు, అంత పవర్ గా తల్లి కదా, మరి నువ్వు ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా, నీకు అన్ని విద్యలు తెలుసు కదా అని మనం అడుగుతున్నాడు ఒక వ్యక్తి. నేను ఒకటే చెప్పిన,
మేము పామును కూడా హామీ చేయమండి, మేము దైవజనులము, ప్రజాసేవ చేసే వాళ్ళము, మేము దుష్టుడికి దరిద్రుడికి పాపాత్ముడికి కూడా అందరికి ఒక్కలాగే ప్రేమిస్తాము, మా ప్రేమ అనేది ఆ అమ్మవారు ఎలా చూసుకోవాలి అలా చూసుకుంటది, మాకు ఎవరు పగ కాదు, మా శత్రువును కూడా మేము పిలిచి అన్నం పెట్టేవాళ్ళం, మేము ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇంత మంచి కార్యక్రమాలు వచ్చి వీడియోలు తీయాలి. ఇన్ని రోజులు బట్టి అన్నదానం జరుగుతుంది కదా, 2 వీడియోలు వదలొచ్చును కదా. ఇంత అడవి ప్రాంతాన్ని స్వామీజీ ఇంత డబ్బు పెట్టి కడుతున్నాడు, దాన్ని ఒక వీడియో వదలొచ్చు కదా. ఇంతమంది భక్తులు వస్తున్నారు, స్వామి పాపం ఇంత మంచి జరుగుతుంది కదా, అమ్మవారి కోసం ఒక వీడియో వదలొచ్చు కదా. స్వామి దొంగ స్వామిని వదలడం మాత్రం మనకు తెలుసును. ఎందుకంటే ఎవడు అనాది, ఎవడు నిరుపేద కుటుంబము, ఎవరికైనా డబ్బు ఉంది, ఎవడు మనం టార్గెట్ చేయాలి, ఎవరిని మొత్తం వీళ్ళకి అట్రప్లాప్ చేయాలని చూస్తున్నారు. మేము అట్రప్లాప్ అవ్వము. కారణం ఏంటంటే మేము భగవంతుడు నమ్ముకొని బతికే ఉండేవాళ్ళం. భగవంతుడి పేరు చెప్పి 10 మందికి మేము అన్నం పెట్టేవాళ్ళం. 10 మందికి కావాలని బెచ్చాటలు చేసి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రజలకి చెప్తున్నాను, నాకడ వచ్చిన భక్తులకి చెప్తున్నాను, మేము చేసేది దైవ కార్యక్రమాలు. ఈ దైవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. డబ్బుకు మేము డిమాండ్ చేయలేదు, ధన సంపదలకు మేము డిమాండ్ చేయలేదు. మాకు కావలసింది ఒక్కటే, మీ సహకారం. మీ సహకారం ఉంటే మాకు చాలు అని చెబుతూ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ అనేది తెచ్చినాము. ఒక్క మనిషి ఇక్కడికి వచ్చాడంటే తాను పోయి 10 మందికి చెప్తున్నాడు. చెప్పడానికి కారణం ఏంటి? తనకు శుభం జరగబట్టి చెప్తాడు. అశుభం జరిగితే భక్తులు అడవిలోనికి రారు. ఇంత అడవి ప్రాంతంకి ఇంతమంది భక్తులు తరలి వస్తానంటే ఎవరికైనా ఒక్కసారి అడిగి చూడండి. మీరు స్వామీజీ మీకు మంచి చేస్తున్నాడా, స్వామీజీ డబ్బుకి ఏమైనా ఆశిస్తున్నాడా, లేదనుకుంటే జనాలకు ఏమైనా మోసం చేస్తాడన్న భక్తులకు కూడా మీరు అడిగి ఒక వీడియో మీరు తీయొచ్చు. మన 2వ విషయం అడుగుతున్నాను, ఇంత దీనస్థితి పరిస్థితుల్లో, ఇంత అష్ట కష్టాలలో మాకు ఫినాల్ట్ కూడా మన కరెంట్ కోసం వేయించినారు. ఈ తాయెత్తులు కడుతూ 50 రోజులు మాకు ఆ డబ్బులు లేకపోతే భయభీతులతో భయముతో ఇక్కడ ఉండి ఈ ప్రజలు ఒక 500, 1000, 300 ఇస్తే మన 60,000 రూపాయల డబ్బు కట్టి నాకు మా కరెంట్ వదిలినారు. ఇంత చిత్రహింసలు పెట్టమా? మనం ఒక హిందూ సంప్రదాయకంలో ఉండి హిందువులుగా మనం హిందూ గౌరవాన్ని మనం గౌరవించాలి. కానీ దీన్ని మొత్తం వదిలేసి ఒక డబ్బుకు బాంచానై ఒక భగవంతుడి పేరు చెప్పుకుంటూ స్వామీజీలకు టార్గెట్ చేస్తూ ఇంత అన్యాయం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మా పైన ఇంత అన్యాయమా? ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా నేను చెప్పున్నాను, నాయనా మీరు అందరూ ఒకరు సహకరించండి, నాయనా మీ అందరు సపోర్ట్ కావాలి. మంచి జరిగిన వాళ్ళు ఒకరు ఇటుకలు తెచ్చి ఇచ్చున్నారు, మంచి జరిగిన వాళ్ళు చిమ్మడి తెచ్చి ఇచ్చున్నారు, మంచి జరిగిన వాళ్ళు రేకులు తెచ్చి ఇచ్చున్నారు. తిరుపతి నుంచి ఒక ఆయనకి సంతానం కలితో విగ్రహం కొనిసి ఇచ్చినాడు 1,80,000 పెట్టి. ఒక ఆయన ఒక కిరీటం కొనిచ్చినాడు 90,000 పెట్టి. ఒక ఆయన మన మైకా సెట్ ఇచ్చినాడు 15,000 పెట్టి. ఒక ఆయన శివపార్వతులు కొనిచ్చినాడు 5 లక్షలు పెట్టి. అలాగే మాకు డబ్బు వద్దండి, వస్తువు రూపం గాని, ధన రూపం గాని, దాని రూపం గాని మీరు ఇవ్వండి, మాకు చాలా నేను చెప్పడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు మేము చేస్తుంటే మా పైన ఎన్నో అబద్ధాలు చెప్పి మోసాల స్వామి, దొంగ స్వామి, బురిడి స్వామి అని చెప్పినాడు. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, మేమెంత బురిడి వాళ్ళమో దొంగలమో ఆ అమ్మవారికి నాకు తెలుసు. మేము మంచి చేస్తానమో చెడ్డ చేస్తానమో నాకు అక్కడికి వచ్చిన భక్తులకు తెలుసు. దానివల్ల నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, మాకు ఎమర్జెన్సీగా భక్తులు వచ్చేటప్పుడు ఆ తోవలో వచ్చేవాళ్ళు బైకుల్లో పడిపోవడం జరుగుతుంది. ఆ రోడ్డు అనేది నా హృదయసాక్షిగా కోరుకుంటున్నాను, ఒక రోడ్డు మాకు కొంచెం ఏర్పాటు చేయండి, కరెంటు కొంచెం మాకు ఏర్పాటు చేయండి. నాకు ఎందుకంటే ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, ఈ గ్రామ సర్పంచులను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ప్రాంతంలో ఈ గుడి అనేది మేము కట్టగలుగుతాము. మీ మొక్కలమే చేయలేము, మా వల్ల కాదు. ప్రజల సహకారము కావాలా, ప్రభుత్వం సహకారము కావాలా, అందరి వల్ల మేము మన ఏరియాలో మనకు ఒక పేరు కావాలా. దానివల్ల ఇంత డెవలప్మెంట్ ఇన్ని రోజులు మాకు ఇప్పుడు వర్క్ చేయొద్దు, వర్క్ కూడా ఆపేమని చెప్పుకున్నారు. అయినా కూడా నిదానంగా ఆ అమ్మవారి ఒక ఆశీస్సులతో మన కరెంట్ కట్టినా వచ్చింది.
మాకు పర్మనెంట్ స్తంభాల కోసమే నేను ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. నీ స్తంభాలకు కూడా ఎమ్మెల్యే గారు నేను కాస్త అమౌంట్ ఇస్తాను, మీ స్తంభాలు నేను ఎమ్మెల్యే గారు పెద్ద పెద్దోళ్ళు సపోర్ట్ ఉండేటప్పటికి ఈ దుష్టులు దుర్మార్గులు మా పైన బుర జల్లి లేనిపోయిన అపనిందలేసి మాకు ఇట్లా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ మాకు ఒకటే మంచి పని చేసినారు. ఆ ఈడియో వదిలినాక, ఈడియో వదలక ముందు 50 మంది 30 మంది వచ్చేవాళ్ళు. ఈడియో వదిలినాక 200 మంది వస్తున్నారు, 300 మంది మాకు వస్తున్నారు. ఆ వీడియో వదిలినాక జనాలు మాకు ఎక్కువ వస్తున్నారు. ఓకే, ఇంత మన స్వామీజీకి జరిగిందా? ఒరే, మన స్వామీజీకి ఇంత మంచి ఇంత కార్యక్రమాలు చేస్తే, పాము కొడితే నేను బాగు చేస్తున్నాను, తేలు కొడితే బాగు చేస్తున్నాను, కుక్క కలిస్తే బాగు చేస్తున్నాను, ఇంత మంచి ప్రెగ్నెంట్ కావాలంటే బాగు చేస్తున్నాను, మందు మానిన వాళ్ళకు తగ్గిస్తున్నాను, మందు మానకుండా ఆఫ్ చేస్తున్నాను. ఇంత సంతానములే మన పెళ్లి లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుంటే ఆ అమ్మవారి వివాహం జరుగుతుంది. గృహం లేని వాళ్ళు గృహము పసుపు కుంకాలు తీసుకుపోయి అమ్మవారి మొక్కవే. దానివల్ల అన్ని ఇంత మంచి కార్యక్రమాలు మేము చేస్తుంటే మా పైన అపనిందలేసి బురిడి బాబాలని చెప్పి మాకు, నేను భక్తులకు ఒకటే చెప్తున్నాను, ఇది ఎన్ని వీడియోలు ఫేక్ వీడియోలు వదులుకున్నారు, నన్ను నమ్మిన భక్తులు నా కాడికి వస్తారు. ఇంకా వదిలినాక 100 మంది మాకు పెరిగినారు కానీ తగ్గడం అనేది జరగలేదు. ఆ ఫేక్ న్యూస్లు ఎవరు వినకూడదు, అవసరం లేదు. ఏదైనా అవసరం వస్తే నా పేరు రవిచంద్ర స్వామి, ఇక్కడ విలేజ్ గులుమూరు ప్రాంతం, సాపరాయగూడ ఆశ్రయం. నాకు వచ్చి ప్రాబ్లం ఉంటే నాలో వచ్చి కడవచ్చు, నాకు వచ్చి అడగచ్చు. శ్రీకాళహస్తిలో కూడా మనకి ఆ ప్రాంతంలో ఉండే భక్తులు, స్వామి మేము ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇస్తాం, మా ఏరియాలో గుడి కట్టండి. తిరుపతిలో మేము ల్యాండ్ ఇస్తాం, మా ఏరియాలో గుడి కట్టండి, ఆశ్రయం పెట్టండి, గోశాల పెట్టండి. పుట్టపత్రిలో మేము ల్యాండ్ ఇస్తాం, కడపలో మేము ల్యాండ్ ఇస్తాం. భక్తులు మాకు ఆ ఏరియాలో అంత అంగీకరించి విజయవాడలో ల్యాండ్ ఇస్తామంటారు, వైజాగ్లో ఇస్తామంటారు. ఇదంతా వదిలేసి శ్రీకాకుళంలో ఎందుకు ఉండాలి? మన ఏరియాలో గిర్జిని ప్రాంతంలో తెలియని వాళ్ళకి మన ఒక విజయము, మన ఒక విద్యని మనం 10 మందికి అందజేయాలని సర్వాన్ని వదిలిపెట్టి నేను వచ్చిన. సర్వము వదిలిపెట్టి అడవిలో ఉన్నాను. నాకే సిటీలో ఉండాలనే నాకు భగవంతుడు ఆ భక్తుల వల్ల నాకు ఆ శక్తిని ఇచ్చున్నాడు. ఆశ్రమంలో కట్టినానికి నాకు ఎందరో స్థలాలు ఇస్తామంటున్నారు. కట్టిస్తాను స్వామి, నువ్వు అలాగా ఉండని నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ గిర్జిని ప్రాంతంలో గిర్జిని వైద్యాన్ని మనము ఇంకా ప్రజలకు అందజేయాలని చెప్పి ఇంత త్రపన పడి ఇంత మంచి చేస్తుంటే ప్రజలకు వారవదు, ఒప్పరు. మేమెందుకు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరు ఎన్ని అనుకున్నా మా ఒక్క గురువులు నేర్పిన ఒక విద్యని నేను ఉన్నంత కాలం వీళ్ళు ఎన్ని చేసినా కూడా నాకు ఈ గుడి కట్టవలసిన అవసరం కూడా లేదు. నాకు ఇంట్లో కూర్చున్నా కూడా నాకు భక్తులు వస్తారు. నా ఇంటిలో కూర్చుని నేను ప్రశ్నలు చెప్పుకున్నా, నేను మందులు ఇచ్చుకునే వస్తాను. వచ్చిన ప్రతి ఒక్క రూపాయి మేము గుడికి పెట్టి కడితే కూడా వారవలేకపోతున్నారు. ఒరే, ప్రజలకు పనికి వస్తుంది, నేను బతికేది కొన్ని రోజులేని, ఎవరికి నిరంతరం కాదురా నాయన, వెనకో ముందు అందరం పోతాము అని చెప్పడం కూడా జరిగింది. మంచి పని చేద్దామా, రేపు సచ్చేటప్పుడు 10 పూలమాలే నేస్తారని చెప్తారు. వీళ్ళు కావాలని నాకు లేనిపోయిన అపనిందలు చెప్పిన వాళ్ళు, వాళ్ళకి ఇంటిలో పేరు ఉండదు, బయట పేరు ఉండదు, పాకెట్ లో మనీ ఉండదు, కావాలని బిల్డప్లు కొడుతూ ప్రజలను మోసం చేస్తూ బతికే ఎదవల్లంటున్నారు. అంటే వాళ్ళు బతకలేక టార్గెట్ చేసి అనాథులను చూసి దెబ్బ కొట్టాలని చూస్తారు. ఇక్కడ మేము అనాదిమో, అనాథోడు కడుకు వస్తే నీకేమొస్తుంది నాయన నేను అడుగుతున్నాను ఈరోజు. బేదాడు కడుకు వస్తే నీకేమొస్తుంది? ఏ ఒక ధనవంతుడిని పట్టుకో, ఆడి జోలికి పోతే నీకు లోపల వేసేస్తారు. అందువల్ల జోలికి పోడి. ఒక రవిడి కాడకు పోడు, వీడికి మక్కలు ఎరగబడతాయి. పేదోడు గురువులు అంటే వీళ్ళకి వెనక ముందు బలం ఉండదు కదా, దాని వల్లనే మా బొట్టల జోలికి వస్తుంటారు. మంచి చెయ్యండి, 10 మందికి మేలు చేయండి, మీకు కలిగిన దాంట్లో సహకరించండి. ఇంకా కూడా మీకు అభిమానం ఉంటే గుడికో గోపురకు అన్నదానం చేయండి, పేరు ఉంటుంది నాయన. చెడ్డ పేరు తెచ్చుకోబాకండి. 10 మందికి మేలు చేద్దాం, 10 మంది బాగుండేది కోరుకుందాం. మన ఇంట్లో అక్క చెల్లెలు అందములు ఉన్నారు, ప్రతి కుటుంబములు ఉన్నారు. మన అక్క చెల్లెలుగా భావించుకుందాం, మన అందములుగా భావించుకుందాం, మన తల్లిదండ్రులుగా భావించుకుంటూ మనకు తెలిసే ఒక విద్యని వినియోగిస్తూ వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ వాళ్ళ కుటుంబం సత్యశ్యామలం ఉండేలాగా చేద్దాం. ఓం నమః శివాయ, ఓం శక్తి సదాశివం.
కేబీబీ ఛానల్ ని లైక్ చేయండి, ఓకే చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం శక్తి సదా. అన్నదానం మెహే పుణ్యం పల్లికి ప్రియమైన దానం పసివావరి ఆకరి తీరగా పరమానందం తేలికూను చురిబండలం ఆశీస్సులతో సవులకు అన్నం పంచుదాం భక్తితో సేవ చేయగానే అందాగా నిలిచే తల్లి మనకు స్విరిబండలం ఆశీస్సుతో సవులకు అన్నం పంచుదాం భక్తితో సేవ చేయగానే అందగా నిలిచే తల్లి మనకు నిరాశ్రయులకు ఆసరాగా మాత కృపగా అన్నం లభించగా లనమ్మం పెట్టే హస్తం పవిత్రం తల్లి కరుణదే దర్శనం ఆశించిన వారికి ఆదర సాయే కలిసొచ్చే సద్గతులు నిశ్చయం మంగదం. అన్నం పెట్టే హస్తం పవిత్రం తల్లి కరుణం పిల్లి దర్శనం ఆశించిన వారికి ఆదర సాయి కలిసొచ్చే సద్గతులు నిశ్చరం. ఎంతమంది వచ్చినా కూడా సమాధానము ఆ అమ్మవారు ఒక ఆశీస్సులతో కరెక్ట్ గా జరుగుతుంది. వివాహం పెళ్లి కానోళ్ళకి పెళ్లి జరుగుతుంది, సంతానం లేనోళ్ళకి సంతానం, మందు తాగినోళ్ళకి మందు మానడం, గృహం లేనోళ్ళు ఆ అమ్మకాడికి వచ్చి ఒక కొబ్బరికాయ చూసుకుంటే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి వచ్చి మా బిడ్డల ప్రాబ్లం, మా కూతురు ప్రాబ్లం, మాది ఎన్ని సమస్యలకు ఇక్కడ వచ్చినా కూడా సమస్యలు తీరి ప్రతి కుటుంబం ఆ అమ్మవారు ఒక ఆశీస్సులతో సత్యశామలంగా ఉండాలని మేము మాకు తెలిసింది మా గురువులు నేర్పింది చేస్తున్నాము. ఆ దైవ సంకల్పన తోడు కూడా ఉంటుంది. అందువల్లనే ఈ అడవి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఈ 3 రోజులు భక్తులు తరలి వస్తున్నారు. తరలి రావడానికి కారణం ఏంటంటే భక్తులకి ప్రాబ్లం క్లియర్ అయితేనే అమ్మను నమ్మి వస్తారు. అలాగే చాలా మందికి గురువు గారు మాకు బాగుంది మీ కాడకు వచ్చినామని చాలా మంది చెప్పున్నారు. ఆ విధంగా జరుగుతుంది కూడా. ఇప్పుడు వరకు నేనైతే ఇప్పుడు వరకు నా అనుభవంతో ఇచ్చింది అయితే ఒక 500 మందికి ఇచ్చుంటాము. చాలా మంది గురువు గారు కొరియర్ చేయడం చెప్తున్నారు. కొరియర్ చేయడం అయితే ఉండదు. ఎంత లాంగ్ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి చాలా మంది, ఇంకా చెప్పడానికి లేదు, పుట్టపాత్రి, కాలాక్షి, తిరుపతి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. బయట అలా కొంచెం కానీ మా పైన కొంచెం వారం లేక ఈ స్వామీజీ ఇక్కడ ఇది ఇవ్వడమా, ఇది చెయ్యడమా అని చెప్పి మాకు చాలా ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా, వచ్చిన భక్తులని ఆ గ్రామం పేరుతో పాటు ఆ ఊరుతో పాటు ప్రతిదీ మేము చెప్తున్నాము. మా పైన లేనిపోయిన అపనిందలు వేసి, లేనిపోయిన అబద్ధాలు చెప్పి, గురిడి బాబాలని చెప్పి మా పైన నిందలేయడం జరిగింది. కానీ నా కాడకు వచ్చిన భక్తులు ఎవరు నమ్మలేదు. నన్ను నమ్మి ఇంకా వాళ్ళు పబ్లిష్ చేసినాక ఇంక జనాలు ఎక్కువ పెరిగినారు కానీ తరగడం అనేది లేదు.
కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, భక్తులు రావడానికి రోడ్డు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. రోడ్డు కూడా మాకు త్వరలో కావాలి. కరెంట్ ఇక్కడ కొంచెం డిస్టర్బ్ లో ఉంది, కరెంట్ కూడా కావాలి. తాగడానికి మంచినీళ్ళు లేవు, ఒక బోర్ తీసినాం. వేరే తిరుపతి నుంచి ఒక ఆయన డోనర్ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ తీస్తే బోర్ ఫెయిల్యూర్ అయ్యింది. నీళ్లు కూడా లేవు, ప్రభుత్వానికి నీళ్లు కూడా మాకు బోరు కూడా కావాలని కోరుకుంటున్నాను. అలాగే మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ప్రజాసేవ చేస్తున్నాము, ఇంకా కూడా చేయాలని నాకు ఒక తపన. బతికేది కొన్ని రోజులు, మంచి పని చేతుమా, చాలా కుటుంబాలు బాగుపడాలని మేము చేస్తున్నాము. డబ్బు కోసమో ధనం కోసమో చేయట్లేదు. వాళ్ళు ఇచ్చే ఒక్క ప్రతి రూపాయితో మేము ఇక్కడ ఇంత పెద్ద గుడిని మేము కడుతున్నాము. ఈ గుడి కట్టి ఇంకా కూడా భక్తులకు చాలా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. నిత్య అన్నదానము కూడా చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలని ప్రజల యొక్క సహకారంతో, ప్రభుత్వం యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహకారంతో, అమ్మవారు ఒక ఆశీస్సులతో ఇంకా కూడా దీన్ని అతివేగంగా డెవలప్మెంట్ చేసి ఇంకా భక్తులు ఇంకా బాగా వచ్చేలాగా, భక్తులకు ఇంకా కూడా మనము వాళ్ళకి ఎన్ని ప్రాబ్లాలు ఉన్నాయో మనం క్లియర్ చేసేలాగా అమ్మవారు ఒక ఆశీస్సులతో ఈ రోజు కూడా కనీసం మందు మానడానికి ఒక 5-6 మందికి ఈ రోజు కూడా మందు ఇచ్చున్నాము. వాళ్ళు కూడా ఫోనుల్లో చూసినారు, ఇన్స్టాగ్రామ్ లేదంట దాంట్లో కూడా చూస్తున్నారు. దాని ద్వారా కూడా సోషల్ మీడియాలో కూడా చూసి వచ్చున్నారు. వాళ్ళు కూడా ఎందుకు వచ్చినాము అని అంటే, ఇక్కడికి రాగానే తెలిసింది గురువు గారు ఇంత కార్యక్రమం మీరు చేస్తున్నారు, మాకు తగిలిన సహాయం చేస్తామని. 100 ఇచ్చేవాళ్ళు 200గా ఇస్తారు, 500 ఇచ్చేవాళ్ళు 600గా ఇస్తారు. ఆ సంతోషంకి దైవానికి ఎంతో మనకి సహకారాలు చేస్తున్నారు. ఇచ్చిన ఆ డబ్బు కూడా ఆ డోనర్ పేరు, ఆ గ్రామం పేరు కూడా మేము ఒక డైరీలో ఫిలప్ చేస్తున్నాము. ఏ రోజైనా కూడా ఆ ప్రతి ఒక్క రూపాయిని కూడా మేము ఆ దైవ సన్నిధికి ఇచ్చింది ఒక బోర్డు కూడా పెట్టాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ గుడిని జయప్రదం చేయాలని, ఈ గుడి అనంత విజయం జరగాలని, ఈ ప్రాంతంలో లేని గుడి మేము కడుతున్నాము కాబట్టి భక్తుల సహకారం, ప్రభుత్వ సహకారం మాకు కావాలని మా హృదయ సాక్షిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం శక్తి సదాశివం. ఎలా వచ్చారమ్మా, దేనికోసం వచ్చారు ఒకసారి మీరు చెప్పండి. అంటే మేము కక్కూర పెట్టాలన్నారు. అతను తాపుకొనే ఉండేవాడు. అతను సడన్ గా మానేశాడు. వల్ల కనుక్కుంటే స్వామి దగ్గర తెచ్చి తగ్గిందని తెచ్చాడు. ఆ కొనుగోలు ఆయన మానేశారు పూర్తిగా. ఇక్కడ స్వామి గారు ఉన్నారని చెప్పి ఆయన ద్వారా వచ్చారు మీరు. పూర్తి మందు మానిపించడానికి వచ్చారు. ఎవరికి మందు పంపించారు? మీరు బాగా మంది తాగుతానంటే నేను ఎడ్యుకేటెడ్ సార్, బాగా చదువుకున్నాను. కానీ స్టూడెంట్ల ప్రకారం అనమాట నేను మెడిసిన్ చదువుతున్నాను. అలాగా నెక్స్ట్ మా నాన్నగారు చనిపోవడం బట్టి ఇంటికి వ్యవసాయం చేసుకుని అలాగే మేస్త్రి పని కలవడి పడితే డ్రగ్స్ కొద్ది బాన్స్ ఆల్కహాల్ పని ముందు లేకపోతే ఆ టైంకి అదే డైలీ పని చేస్తున్నాం సార్. దానివల్ల ఈ సీజన్లో ఏమంటే రేపు పొద్దున్న సంబంధం రావడం కష్టం అనుకుని ఇంటికి ఫ్యామిలీ ప్రకారం మాక్సిమం అదే నాకు తెలిసిన రిజల్ట్ ప్రకారము మా చుట్టుపక్కల గ్రామాల ప్రకారము ఒక 10-15 మంది ఉంటారు సార్. మీ చుట్టుపక్కల గ్రామాలు 10-15 మంది వరకు మందు మానేరని మీకు తెలిసి మా కాడికి వచ్చాను. చాలా జర్నీ సార్, అదే వచ్చాను. ఓకే, సంతోషం. నువ్వు కూడా అమ్మవారు ఒక ఆశీస్సులతో నువ్వు కూడా మేము ఇచ్చిన ఒక మెడిసిన్ తిని పూర్తిగా ఆ మందు జోలికి పోకుండా నువ్వు ఉన్నామంటే మీ కుటుంబము, మీ కాపరము సత్యశ్యామలంగా ఉంటుంది. అయిపోద్దమ్మా, ఏం పర్వాలేదు. దైవ బలం తోడు ఉంటుంది. అమ్మవారు ఒక ఆశీస్సులు తోడు ఉంటాయి. భగవంతుడు చూస్తాడు. ఎందరో వందలాది మంది ఇప్పుడు మందులు మాని ఉన్నారు, మా కాడకు వచ్చి ఉన్నారు. కనీసం మేము వీడియోలు కొన్నే వదిలినాం. కనీసం మేము ఒక 1500 మందికి మందు ఇచ్చి ఉంటాం. కానీ ఒక 150-130 వరకు వీడియోలు వదిలిన్నాం. త్వరలో కూడా దీనికోసం మేము ఒక ఫ్లెక్సీ కూడా ఎంతమంది మందు మానున్నారు, ఏ గ్రామస్తులు మానున్నారు, వాళ్ళ ఫోటో, ఆ వ్యక్తి పేరు అనేది కూడా, ఆ ఫోన్ నెంబర్ కూడా కింద వాళ్ళది వేసి త్వరలో బోర్డు పెట్టడం కూడా జరుగుతుంది. మా పైన కేసులు పెట్టారు, మా పైన చిత్రహింసలు పెట్టారు, మా పైన దీనస్థితి పరిస్థితులు. అసలు ఈ గుడి కట్టకూడదంట, ఈ మందు ఆపు చేసేయాలంట, ఎంతెంత హింస పెట్టినారు. నేను ఒకటే చెప్పినాను, నాయన మేము చేసేది మంచి పని. నేను గ్రామముతో పాటు ఆ విలేజ్ తో పాటు పేరు చెప్తున్నా. ఈ స్వామి చేసింది ఇది ఫ్రాడ్, ఇది దొంగ, నాకు ప్రూఫ్ చూపించమన్నా. నేను ఎవ్వరు ప్రూఫ్ చూపించలేకపోయినారు, ఏదో అబద్ధాలు చెప్పుకుంటున్నారు.
గిర్జిని ప్రాంతంలో నిరుపేద కుటుంబాలు ఉండే కాడ కొన్ని వచ్చిన వాళ్ళు కాడంట ఒకళ్ళు కాడ 50,000 40,000 డబ్బు తీసుకుంటాను. ఈ పేద కుటుంబాలు 40,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అబద్ధాలు చెప్పి లేనిపోయినవని సృష్టించినారు. కానీ ఒకటే చెప్తున్నాను, ఇట్లాంటోళ్ళు ఎవరు ఎన్ని చేసినా నా గురువులు నేర్పినది ఆ అమ్మవారు ఒక ఆశీస్సులతో నా మానవ ప్రయత్నం నేను చేస్తున్నాను, జరుగుతూనే ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా నా పైన ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ అమ్మవారు ఒక ఆశీస్సుల వల్ల మా పని మేము ఆపము. ప్రతిరోజు పూజ కార్యక్రమం ఉంటుంది. కానీ 3 రోజులు అనేది ఈ 3 రోజులు అనేది ఏంటంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం పతి ఉంటుంది. మిగతా రోజు భక్తులకి సమాధానం చెప్తాము. వాళ్ళు ఏ లోటుపాట్లకు వచ్చిన దానికి సంబంధించిన మందులు కూడా ఇస్తున్నాము. మాది గిరిజన వైద్యము. అడవి ప్రాంతంలో ప్రతి ఒక్క క్షణాల్లో మూలికలు తెచ్చి, చదువుతో దీనికి పని లేదు, అడవిలోకి పోయి మూలికలు తెచ్చి ఓన్గా దంచి ఇచ్చే వస్తువులతో చేసిస్తున్నాము. దానివల్లని ఇలాంటి వాళ్ళు కఠినమైన సమస్యలకు సులువైన మార్గం అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళకు రోగాలు తగ్గుతున్నాయి, మందు మాంతున్నారు. కాబట్టి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళకు మేము కరెక్ట్ గా సహకరించలేక సేవ అందివ్వలేకపోతున్నాము. మీరు మీ కుటుంబం కూడా సత్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారు ఒక ఆశీస్సులు మందు మానాలని ఈ అమ్మవారు కాడకు వచ్చినాక నువ్వు జీవితంత కాలము మందు జోలికి పోరాదు. ఒకవేళ నువ్వు మందు తాగాలి అంటే మేము ఇప్పుడు ఒక పసరిస్తాను. ఆ పసరుతో పాటు మందులో ఒక పసరేస్తాను, ముక్కులో ఒక పసరు అనేది కాస్త పిండుతాను. ఇది నువ్వు తాగాలి అంటే మా కాడ మళ్ళా పర్మిషన్ తీసుకొని తాగాల. మాకు తెలియకంట తాగిన వెడల అపయము కలుగు. ఇది దానివల్ల ఎందుకు చెప్తున్నామంటే, గురువు గారు నాకు మందు మీద బుద్ధి పుట్టకపోననికే నేను మందు ఇస్తున్నాను. అవును సార్. అది సిగరెట్ గాని, బీడీ గాని, రక్ష గాని ఏది కూడా నీకు ఇంకా బుద్ధే రాదు. దానికి నేను ఇప్పుడు మందు ఇస్తాను. ఇప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ మానేనానికి నువ్వు అంగీకరిస్తున్నావా? మరి తాగిన వేళలో ఒక దైవం మీద నువ్వు సత్యమ చేసి, అమ్మవారి మీద నువ్వు ప్రమాణకం చేసి మళ్ళీ నువ్వు తాగితే మాత్రము జీవితంలో ఇబ్బంది పడవలసి వస్తుంది. కాలు చేయక అపయం కలుగుతుంది. నువ్వు వాడిన మాట తప్పినట్టయితే కాశీలో గోవును తిని పాపాన పోదుగాక. సరేనా? ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం. సింహాచలం చింతపల్లి 130వ వ్యక్తి తాను మేము చెప్పిన దానికి అన్నిటికీ అంగీకరించి నేను మందు మానుతాను గురువు గారు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక పసరు అనేది ఇస్తున్నాము. జీవితాంత కాలం నేను తాగనని చెప్పున్నాడు. తాను తన కుటుంబం బాగుండాలని 130వ వ్యక్తిన ఈ పసరు అనేది ఈ నోట్లో పోస్తున్నాను. ఆ పసరుతో పాటు ఈ మందులో మందు కలిపి ఉన్నాను. ఈ మందు తాగండి, తాగండి మామూలుగా. నువ్వు ఎలా తాగుతావు అలా తాగు. ఈ మందుతో పాటు మందు ఇస్తున్నాను. తాను తన కుటుంబం సత్యశ్యామలంగా ఉండి తన ఆరోగ్యం బాగుండి జీవితంలో ఆ అమ్మవారు ఒక ఆశీస్సులతో తనకు ఆ దురబుద్ధి దురాలోచన పుట్టకుండా కట్టదిట్టమై సంతోషముగా ఆరోగ్యముగా ఉండాలని నా హృదయ సాక్షిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం. ఇదండి ఈ ముద్ద నవలమ్మ. 2 దవడలు బాగా నవలాలి. తీసుకురా. మంచిగా నాలంటి వాళ్ళు ఎంత చెడిపోయినా కూడా తీసుకొస్తుంది. సంతోషం తేవాలా, కాపరాలు బాగుండాలా. మనము ప్రతి ఊర్లో కూడా చూడండి 100కి 100 పాలు నేను ఇచ్చిన డేట్కి అవుతుంది. ఈ పసర అనేది ముక్కులోకి వెళ్ళిందా లేదా? తాడోకి వెళ్ళింది. ఓకే. 2 పక్కన వెళ్ళిందా? ఏం పర్లేదు. నాకు ఇప్పుడు కూడా నాకు ఆ ఆలోచన రాకూడదు, నాకు ఆ బుద్ధి కలగకూడదు. తల్లి నీ పాదాల మీద సత్యం చేస్తున్నాను. నా ఆరోగ్యము నేను సత్యశ్యామలంగా ఉండాలని కోరుకో. పాదం మీద సత్యం చేయి. ఒంగో సత్యం చేయి. ఒక్కసారి నిలబడు. తానా తీసుకురా. బొమ్మ మీద సత్యం చేయి. కట్టి కట్టి ఇది నోరు కట్టి, ఇది మూతి కట్టి, ఇది నరనరాల కట్టి, ఇది కాలు కట్టి, కదలకుంట కట్టి, బంధు చిందు మందు పట్. సర్వజీవ లోకంజనం దిక్కులంజనం దూరపంజనం పరమటంజనం ఉత్తరంజనం ఓమంజనం పునర్జట.
ఇంట్లో ఒక్కసారి బాగా గ్రహించమను. ఇంట్లో వాళ్ళనే వస్తారు. ఎవరు? మీ తమ్ముడు ఎంత వయసు? అనుమానం కుదరదు తేరా ఆయన. నువ్వు తీసుకోండిరా, ఇంకా వైన్ వద్దు, ఇంకా వైన్ ఖర్చొద్దు. అది తీసుకోండిరా, ఆ చేతిలో వస్తూ వేస్తా. అది 3 ఇంచులు 2 ఇంచులు అయిపోయి అది అబద్ధం చెప్పి, అర్థమైందా? అది తీసుకోండి. ఎవరి మీద దొంగతనం ఎందుకు చెప్పాలి, నాకు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన 100 రూపాయలు ముఖ్యంగా సిస్టమ్ జనాలు వెనక ముందు అవుతున్నారని, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, ఉదయం 6 గంటలకు వచ్చినట్టు ఏమవ్వాలి. అందువలని టోకెన్ సిస్టమ్ అనేది పెట్టినాం. 100 రూపాయల కోసం కాదు, నచ్చిన భక్తులు ఉండిలోనే వేస్తాడు 100. దానివల్ల నాకు సెక్షన్ గా మీ తమ్ముడు తీసుకుంటా. ఇప్పుడు మీ తమ్ముడు పేరు నాకు నువ్వు చెప్పలేదు, నీవు చెప్పినావు, నీకు ఇదే ప్రూఫ్. ఇంట్లో ఉండేవాడు దొంగ అనేటప్పుడు నమ్మకం. అని తీసుకోండా, అలా ఒప్పుకుంటే ఈ సర్టిఫికెట్ వదిలేస్తా. ఇంక లేనిపోయిన ఏమో ప్రయోగాలు చేసి ఎదుగుల మీద నిందలేయడము ఎందుకు? నా పేరు మోహన్, చదపాల మోహన్ కృష్ణ. ఏంటి పాటలు పాడతావు నువ్వు బాగా? ఏం పాటలు పాడతావు? శివాష్టకం. పాడతావా? లింగాత్మం, పాడు పాడు. శివాష్టకం. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే కలేరుండమాలం తనౌ సర్పచాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోతరంగైర్విశిష్య శివం శేఖరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిమపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే పతాదో నివాస మహాటాట్టహాస మహాపాపనా సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకర శంభుమీశానమీడే గిరీంద్రాత్మజాసం గృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నదేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యదదానం పదభోజనం న్యాయ కామం దదానం పరివృద్రయానం సురాణం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం గణేశస్య మిత్రం అపర్ణా కలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యప్రభాతే నరశూలపానే పటే స్తోత్రరత్నం ఇహ ప్రాప్య రత్నం సుహూత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్సైజమారాధ్య మోక్షం ప్రయాతి. శివాష్టకం సమాప్తం. వెరీ గుడ్, బాగా పాడారు. ఎవరు నేర్పించారు ఇదంతా? మా అమ్మ. ఓకే, ఎవరు చదువుకున్నారా? చాలా బాగా పాడారు. అమ్మా మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, దేని కోసం వచ్చారు? నా పేరు మా బాబు గురించి తెలుసు. మా బాబు గురించి, మా ఆయన గురించి, మా ఇంటికాడ మా సంవత్సరం గురించి తెలుసు. సాయంత్రం నుండి ఇప్పుడు సాయంత్రం ఉన్నారు అనేసి చూస్తారు. మా సంవత్సరం స్వామి మీద నమ్మకం మాకు ఉంది. ఇక్కడికి ఏం సమస్య మీద వచ్చారమ్మా? ఏం సమస్య తీరింది? సమస్యలు అంటే మాకు ఇంటికాడ పోళ్ళు పాపులర్ ఉన్నాయి. ఇంటికాడ కొంచెం అనాథ రోజులు కొన్ని ఇది కొన్ని తినడానికి ఉన్నాం. మా సమస్య మాకు తీరాలి.
కొన్ని ప్రాబ్లాలు తీరు అని మాకు నమ్మకం, మాకు దేవుడు నమ్ముకుంటే దేవుడు మాకు వచ్చినందుకు మాకు నమ్మకం, మా స్వామి చూపించాడు, మాకు ఆ నమ్మకం మీద మేము వస్తున్నాం. అది నమ్మకం నమ్మకం. నువ్వు ఏమో స్వామి ఎత్తుకుంటారు తేలాలు, ఆ స్వామి ఇలా ఉండడం వాళ్ళు బాగా చేయడం అని ఎప్పటి చేసిన ఏవో కొన్ని చెప్తారు. అది స్వామిని నమ్మని వాళ్ళు ఏదైనా ఎన్నో చెప్తారు, అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్తారు. మీకు అన్ని నిజంగా మంచి జరిగింది కాబట్టి మీరు ఇక్కడికి ప్రతిసారి వస్తారు. ప్రతిసారి వస్తారు. ఇంకా మీతో పాటు కొంతమంది మనుషులు కూడా వస్తారా? చాలా మంది వస్తుంటారు. పక్క ఊళ్ళకి నేను చెప్తుంటాను, వస్తుంటాను, చేస్తుంటాను, చేస్తాను. ఓకే, స్వామీజీ వల్ల అంతా మంచి ఇది వల్ల అన్ని మంచిగా జరుగుతాయి. కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బాగుపడి ఉన్నారు. మీ పేరు చెప్పండి. మీరు ఏ సమస్య మీద వచ్చారు? మీకు ఈ సమస్య ఏంటి పరిష్కారం అయింది? అంటే మరి మాకు పరిష్కారం అవుతుంది. అంటే ఇంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కొంతమంది బయట వాళ్ళు అపనిందలు వేస్తుంటారు కదా, దేనికోసం అపనిందలు వేస్తారు? స్వామీజీ కంటే స్వామీజీ ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్పారు. అది నిజమా కాదా? నిజమే. నుంచి వచ్చిన కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది బయట వాళ్ళు రౌడీ చేసి లక్షలు డిమాండ్ చేశారని చెప్తున్నారు. మీకైతే మాత్రం ఆయన వల్ల మంచి జరిగిందని చెప్తారు. అయితే ప్రజలకు అందరికి మీరేం చెప్తారు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. అందరికంటే మేమేం చెప్తామంటే మరి మాకు అంత జరిగిందనే చెప్తాము, రమ్మని చెప్తాము. మాకైతే మంచి జరిగింది, మీకు నమ్మకం ఉంటే రండి. ఏదండి ఆయన స్వయంగా చెప్తున్నారు. ఎవరెవరో కొంతమంది యూట్యూబర్స్, బయట రౌడీలు కూడా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ గుడి కట్టవద్దు, ఇక్కడ అన్ని కూడా పవర్ కట్ కూడా బంద్ చేశారు. ఇలాంటివన్నీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారంట. ఎందుకు క్రియేట్ చేస్తారంటే అక్కడికి వచ్చి డబ్బులు స్వామీజీ గారికి డబ్బులు అడగడం జరిగింది. అంతా ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ గుడి కట్టి ప్రజలకు ఎంతో మంది మంచి చేద్దామని చెప్పి సహాయ సహకార్యాలు చేస్తున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేస్తున్నారు. ఇలాంటి మంచి అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారి దగ్గరే కొంతమంది డబ్బులు డిమాండ్ చేసి తప్పుడుగా నిందలు వేస్తున్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మాకు మంచి జరిగింది, అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. చాలా మంది భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే వెళ్ళిన ప్రతి 10 మంది 20 మంది కూడా 100 మందిని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే రవిచంద్ర స్వామీజీ గారు పరిష్కరిస్తారు. స్వయంగా వెలిసిన అమ్మవారు బండాలమ్మ తల్లి పేరు పెట్టారు. ఆ తల్లి ఉండగా అందరి సమస్యలు తీరుతున్నాయని చెప్పి ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి అడిగితే మాకు 10 మంది చెప్పారండి, ఆ 10 మంది చెప్పడం వల్ల మేము ఇక్కడ వచ్చాం, మా సమస్యలన్నీ తీరుతున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి బయట కొంతమంది యూట్యూబర్స్, ఆ తర్వాత కొంతమంది రౌడీలు కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కొన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అపనిందలు క్రియేట్ చేస్తున్నారు. అలాంటివన్నీ మానుకోవాల్సిందిగా ఈ స్వామీజీ గారు కోరుతున్నారు. చూస్తూ ఉండండి కేవీ టీవీ. ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా హరమండలం మండలం కొండరాగోలు గ్రామంలోని చాపరాయి గూడలో బావిలో స్వయంగా వెలసిన బండలమ్మ తల్లి భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, అన్ని రకాల సమస్యలను పరిష్కరించే మహాశక్తి స్వరూపిణి. ఎవరు తల్లిని భక్తిపూర్వకంగా పూజించినా వారి కోరికలు తీరుతాయనే అపారమైన విశ్వాసముంది. బావిలో స్వయంభూగా వెలసిన ఈ దేవి విగ్రహం మహాదేవుడి అనుగ్రహంతో భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తోంది. అమ్మవారిని నమ్మిన భక్తులు అనేక అనుభవాలు పొందారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం, వృత్తిలో విజయాలు, ఆర్థికంగా అభివృద్ధి, ఇలా ఎన్నో కోరికలు తీరిన వాస్తవ కథలు ఉన్నాయి. తల్లికి నైవేద్యం సమర్పించి హృదయపూర్వకంగా మొక్కితే వారి ఆశలన్నీ నెరవేరుతాయి. ఈ పవిత్ర స్థలంలో రవిచంద్ర స్వామిగారు తల్లి ఉపాసన చేస్తూ భక్తులకు దారి చూపిస్తున్నారు. ఆయన ఆశీస్సులతో అనేక మంది సమస్యల నుండి విముక్తి పొందారు. భక్తులు తమ వ్యక్తిగత సమస్యలను స్వామిగారికి వివరించి తల్లి కృపతో పరిష్కారం పొందుతున్నారు. భక్తుల కోసం ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు పతిచూసి వారి సమస్యలకు పరిష్కారం చెప్తున్నారు
అంతేకాకుండా వచ్చిన భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు తాయెత్తులు ఇస్తున్నారు. కఠినమైన సమస్యలకు కూడా సులువైన పరిష్కారం చెబుతున్నారు. వివాహమునకు, సంతాన ప్రాప్తికి, భార్యాభర్తల సమస్యలకు అమ్మవారి ఆశీస్సులతో పరిష్కరిస్తున్నారు. విషజంతువులు, పాము, తేలు మెదలగు ఏవైనా కుట్టిన నాటు వైద్యం ద్వారా మందులు ఇస్తున్నారు. కొండ మూలికల ద్వారా ఆయుర్వేద మందులు కూడా ఇస్తున్నారు. నమ్మకంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య కూడా తీరుతుంది అని అందరూ భావిస్తున్నారు. ఈ గుడిని చేరుకోవడానికి వైజాగ్ నుండి అయితే 163 కిలోమీటర్లు, విజయనగరం నుండి అయితే 113 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుండి అయితే 50 కిలోమీటర్లు, ఆమదాలవలస రైల్వే స్టేషన్ నుండి అయితే 37 కిలోమీటర్లు. ఈ గుడికి దగ్గరలో గల ముఖ్యమైన ప్రదేశాలు: హరమండలం 6 కిలోమీటర్లు దూరం, కొత్తూరు 11 కిలోమీటర్లు దూరం. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్లను సంప్రదించండి. తల్లి ఆశీస్సుల కోసం శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో ఈ పవిత్ర స్థలానికి వచ్చి మొక్కండి. అమ్మవారి రెండవ పాదం ఈ కొండపైనే ఉందని, ఈ కొండను ఏనుగు కొండ అంటారు అని భక్తులు చెబుతున్నారు. అమ్మవారి పీఠం కట్టేందుకు స్వామివారు నిర్ణయించి పని ప్రారంభించారు. దీనికి మీ వంతు సహాయం ఏదైనా చెయ్యాలనుకుంటే స్వామివారిని సంప్రదించగలరు. మీ జీవితాల్లో శుభాలు చేకూరాలని తల్లి కృప ఎల్లప్పుడూ మీకు తోడుగాక.